మనకు డైరెక్షన్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడాను చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే విధానం ఏ విధంగా అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డైరెక్షన్స్ సింబల్స్ ఫస్ట్ మనం వేసేసుకోవాలండి. ఈ రకంగా డైరెక్షన్ సింబల్స్ వేసుకున్నట్లయితే పైకి మనం ఇప్పుడు కూడాను నార్త్ అని చూపిస్తాం. దానికి ఆపోజిట్లుగా సౌత్, ఈస్ట్, వెస్ట్. మనం కూర్చునే రూమ్‌ని బట్టి ఈ డైరెక్షన్స్ అనేవి మారడం జరుగుతుంది. కాబట్టి మనం కూర్చునే విధానం అయితే క్లాస్ రూమ్‌లో ఏ విధంగా ఉంటుందో, మన చూపు ఎటువైపు అయితే ఫ్రంట్ వైపు ఉంటుందో అదే మనకు నార్త్ సైడ్ అవుతుందండి. ఎందుకంటే మనం క్లాస్ రూమ్‌లో కూర్చున్నట్లయితే ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్‌లో వాడు నార్త్ సైడు అంటే ఉత్తరం వైపు వెళ్ళేటప్పుడు వాడు మనకి కుడివైపుకు తిరిగాడు అనుకుంటే, ఇదే కదా నార్త్ అంటే పైకి. కుడివైపుకి తిరిగాడంటే కంపల్సరీగా మన కుడి చేతి వైపే కుడికి కుడే అవుతుంది. ఓకే. ఇదేంటిది రైట్ సైడ్ మనకి ఆడు చెప్తే. ఓకే. అదేవిధంగా మనకి వాడు ఆ నార్త్ డైరెక్షన్‌లోనే వెళ్ళి ఎడమ వైపుకి తిరిగాడు అని చెప్పాడనుకోండి. ఎడమ వైపుకి తిరిగాడు అని చెప్తే అడిగే విధానం ఎలా ఉంటదంటే ఉత్తరానికి వెళ్ళి కుడివైపుకి తిరిగాడని గానీ, ఎడమ వైపుకి తిరిగాడు అని గానీ మనకి అడగడం జరుగుతుంది. నార్త్ అంటే పైకే కదా! పైకి చూపించేటప్పుడు మనకి కుడివైపుకి తిరిగాడంటే మన కుడి చేతి వైపే కుడే అవుతుందండి. ఎడమ చేతి వైపు ఎడమే అవుతుంది. ఆ విధంగా మనం డైరెక్షన్ చేసేసుకోవాలి. నెక్స్టు అదే విధంగా సౌత్ గురించి మనకి అడిగినట్లయితే, సౌత్ అంటే ఇక్కడ కింది వైపుకి కదా! ఈ విధంగా కిందకి ప్రెజెంటేషన్ చేసుకొని, సౌత్‌కి కుడివైపుకి తిరిగాడంటే మనం ఎడమ వైపుకి వెళ్ళాడని అర్థం. అంటే ఎడమ వైపుకి వెళ్ళాడంటే కుడివైపుకి వెళ్ళాడని అర్థం. అంటే పై దీనికి మొత్తం ఆపోజిట్‌గా ఉంటుంది. ఓకే. ఈ విధంగా కుడివైపుకి వెళ్ళాడంటే మన కుడి చేతి వైపు ఎడమ అవుతుంది. ఓకే. ఈ విధంగా సౌత్ ఉంది కదా! సౌత్‌కి వచ్చేసి కుడివైపు తిరిగాడంటే మన యొక్క ఎడమ చేతి వైపు మనం రిప్రజెంటేషన్ చేసుకోవాలి. ఓకే. ఇది సౌత్ అనుకుంటే. రైట్ అంటే రైట్ సైడ్ వెళ్ళాడంటే లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఓకే. అదేవిధంగా సౌత్ నుంచి వాడు కుడివైపుకి వెళ్ళాడు అని చెప్పాడనుకోండి. కుడివైపుకని చెప్పాడు అంటే ఎడమ వైపుకి మనం వేసుకోవాలి. అదే ఎడమ వైపు అని చెప్పినట్లయితే కుడివైపుకి మనం ఈ విధంగా ప్రెజెంటేషన్ చేసుకోవాలి. ఇదేంటిది? ఇది రైట్ సైడ్‌కి తిరిగాడంటే లెఫ్ట్ సైడ్ మార్క్ వేసుకోవాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళాడు అంటే కుడి చేతి వైపు మనం మార్క్ అనేది వేసుకోవాలి. ఇది కీవర్డ్స్ అండి. ఇది కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, మనకి ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్‌ని ఈ విధంగా యారో మార్కుల ద్వారానే వేసేసుకొని చేసుకుంటే టైం మనకి ఎక్కువ పడుతుందండి. దీని కాకుండా మనకి ఈజీ మెథడ్ కూడా ఒకటి ఉంటదండి. అంటే ఒక సేమ్ డైరెక్షన్స్ వస్తాయి. సేమ్ కుడివైపు గాని వచ్చినా, లేకపోతే ఎడమ వైపు వచ్చినా ఇవి సేమ్ డైరెక్షన్స్ లేకపోతే సేమ్ ఒకే వైపు కుడివైపు అనేసి ఇవ్వడం జరుగుతుంది కదా! ఇలా వస్తే మనం దాన్ని యాడ్ చేసుకుంటాం. సేమ్ గాని వస్తే దానికి యాడ్ చేసుకుంటాం. ఓకే. యాడింగ్ చేస్తాం. ఓకే. అదేగే డిఫరెంట్‌గా వస్తే అదేం చేస్తాం మనం? సబ్‌స్ట్రాక్ట్ చేస్తాం. అంటే క్యాన్సిల్ చేస్తాం. ఓకే. అంటే యాడింగ్ అంటే ఏంటి సార్ అనేసి చాలామందికి డౌట్ రావచ్చు. యాడింగ్ అంటే ఇప్పుడు ఒక లెఫ్ట్ సేమే. నెక్స్ట్ ఒక రైట్ ఇవి సేమే. ఓకే. అలా కాకుండా డిఫరెంట్ ఏంటంటే ఒక లెఫ్ట్ ఒక రైట్ వచ్చిందనుకోండి, అవి మనకి డిఫరెంట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కుడివైపు కానీ ఎడమ వైపుకి కానీ డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి నెక్స్ట్ ప్రాబ్లంలో మనం చూసుకుందాం. ఓకే. ఫస్ట్‌గా ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఈ ప్రాబ్లమ్స్‌లో? ఆ రాజు స్టాండింగ్ ఫేసింగ్ ఆన్ నార్త్. అంటే నార్త్ అంటే ఇక్కడ ఇది ఇక్కడ నార్మల్‌గా ఈ విధంగా సింబల్ వేసేసుకున్నాం. ఓకే. ప్రతి దీనికి కూడా డయాగ్రామాటిక్ రిప్రజెంట్ చేసుకున్నాం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఏమిచ్చాడు మనకి ఈ ప్రాబ్లమ్స్‌లో? రాజు ఈజ్ స్టాండింగ్ ఫేసింగ్ నార్త్. నార్త్ వైపు ఫేసింగ్‌లో నిల్చున్నాడు. చూసి సేమ్ 30 మీటర్స్ హెడ్. అంటే 30 మీటర్స్ అనేది 30 మీటర్స్ అనేది వాడు వెళ్ళడం జరిగింది. ఎంత? 30 మీటర్స్. ఓకే. 30 మీటర్స్ వెళ్ళాక తర్వాత ఏం చేశాడు? టర్న్ లెఫ్ట్. మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు టర్న్ లెఫ్ట్ అంటే ఏంటి? పైకి వెళ్ళేటప్పుడు మన లెఫ్ట్ మనకి లెఫ్టే అవుతుంది కదా! కాబట్టి ఈ విధంగా టర్న్ అయ్యాడు. ఎంత అయ్యాడు? 15 మీటర్స్ అయ్యాడు. ఓకే. నెక్స్ట్ ఇంకేం చేశాడు? నెక్స్ట్ టర్న్స్ రైట్. మళ్ళీ ఎక్కడి నుంచి ఏం చేశాడు? టర్న్ రైట్. రైట్ అంటే పైకి. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? ఎన్ని మీటర్స్ వెళ్ళాడు అది? 50 మీటర్స్ అనేది వెళ్ళాడు. ఓకే.
నెక్స్ట్ ఫైనల్లీ టర్న్స్ రైట్, అక్కడి నుంచి మళ్ళీ ఫైనల్స్ టర్న్ రైట్ అయ్యాడండి. ఓకే, మళ్ళీ రైట్ ఈ రకంగా వచ్చాడు. ఇప్పుడు ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీజ్ వాకింగ్, ఇప్పుడు ఏ డైరెక్షన్లో వాక్ చేస్తుండంటే ఏ డైరెక్షన్లో ఉన్నాడు తను, ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ ఎలాగవుతుందంటే మీకు డౌట్ అయితే ఇక్కడ ఈ ఎండింగ్ పాయింట్ కూడా ఈ రకంగా మనం మార్క్ వేసుకుంటే ఇది నార్త్ అవుతుంది, సౌత్ అవుతుంది, ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. కాబట్టి ఏ డైరెక్షన్లో, ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. కాబట్టి మనకి ఆన్సర్ ఏది అవుతుంది, ఈస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది, మీరు దీనికి ఆన్సర్ చేసేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.